ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు దినచర్య ఎట్లా ఉంటుంది ఏంటనేటువంటిది చూపించా. అంటే నేను లేగడం ఎట్లా అంటే వాకింగ్కి వచ్చే క్రమంలో ఎదురయ్యేటువంటి అనుభూతులన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మన వీడియో ఇది టైంపాస్ వీడియో కింద చూడండి, సరదాగా. నేను ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా లేచినప్పుడు, తర్వాత వాకింగ్కి వచ్చే క్రమంలో ఎదురైనటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది తప్ప అంతకు మించి అయితే ఏమీ లేదు. దయచేసి వీడియోని సరదాగా టైంపాస్ వీడియో కింద చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆదివాసీ జీవన విధానాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉదయం వాకింగ్ టైం. వాకింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే, మా దగ్గర చిన్న పల్లెటూరు కాబట్టి ఆ పల్లెటూరులో ఇట్లా చెరువు కట్టలేమటి. ఇది చెరువు అనమాట. నా వెనక కనపడతా ఉంది చెరువు. ఈ చెరువు కట్ట అనమాట ఇది. ఈ కట్ట మీద 5:30 లేకపోతే 6 ఒక్కోసారి ఈ టైంలో మనం మన నర్సరీ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్ వరకు కూడా ఇట్లనే నడక అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నడక. అంటే టోటల్గా 6 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఇంకా తూర్పు మీరు చూసేది చెరువుకి తూర్పు భాగం. ఇది సూర్యుడు ఇంకా అయితే రాలేదు. ఇలా మంచులో చుట్టూ మంచు దుప్పటి కప్పేసినట్టే ఉంటుంది అంతా కూడా. ఎలా మూసుకుదాన్ని పడుకున్నాయో. ఇలా వెళ్తుంటే ఆఖరికి తాడి చెట్టు కూడా ముడుచుకొని పడుకున్నట్టుంది. ఎస్, ఇది మా చెరువుకు మత్తడి ప్రాంతం. అది రిగ్గే పొగ కనపడతా ఉంది. మా వాళ్ళే ఆదివాసీ గ్రామాలు ఎక్కువ, ఆదివాసీ పిల్లలే వాకింగ్కి వచ్చారు. ఈ చెరువు మత్తడి దగ్గర విశాలంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళంతా వాకింగ్ చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్. పొద్దున్న ఏడేం చేస్తున్నారు మీరు? పొద్దుటే వాకింగ్ వచ్చామండి, ఆహ్వానిస్తున్నాం. అంతేనా? ఇది ఈ మన ఆదివాసీ ఏరియాలో ఇదో రకమైన సామాజిక సమావేశం. ఇట్లా ఉంటుంది పల్లెటూళ్ళల్లో. వాకింగ్కి వచ్చారు వీళ్ళందరూ. వాకింగ్కి వచ్చి ఇక్కడే ఒక చిన్న చలిమంట వేశారు. పుల్లలు ఫ్రీగా ఇక్కడ, కట్టెలన్నీ ఫ్రీ. వచ్చారు ఇక్కడే మునగదీశారు. చలి అట్లాంటిది అనమాట, వాళ్ళ తప్పేం లేదు. బామ్మర్ది ఏ సంగతి? అదిగో తలపాగా చుట్టుకున్నాడు మా బామ్మర్ది. ఇప్పుడే పాల కేంద్రంలో పాలు పోసి వచ్చారు. ఇక ఈయన కొడుకు అవుతాడు, ఆయన కొడుకు అవుతాడు, ఈయన కొడుకు అవుతాడు. అయ్యో ఇంకొక మనిషి రాలేదట. ఆదివాసీ గ్రామాలు ఎక్కువ మన దగ్గర. మొత్తం ఆదివాసీ పిల్లలే వీళ్ళందరూ కూడా. ఇట్లా చలిమంట దగ్గర సేద తీరుతా ఉన్నారు. ఇది మనోడు పొద్దుట ఎక్సర్సైజ్కి వచ్చిండు. ఎక్సర్సైజ్కి వచ్చి మొద్దు పట్టుకొని వస్తా ఉన్నాడు. అక్కడ చలిమంట కాడికి పోతా ఉన్నాడు. ఎట్లున్నాడు చూడండి, సినిమాలోకి తీసుకుందాం. ఏదన్నా హీరో క్యారెక్టర్కో విలన్ క్యారెక్టర్కో. ఆదివాసీ బిడ్డే ఈయన కూడా. ఓకే బాయ్. నిజంగా మనం చెప్పుకోవాల్సినవి ఎంత అందంగా ఈ చలిలో చూస్తే ఆహ్లాదంగా అందంగా కనిపించేటువంటి ఈ పూలవనం, అట్రాక్టివ్గా తెల్లగా పూసినటువంటి పచ్చ చెట్లకు తెల్లగా పూసినటువంటి గుత్తులుగా పూసినటువంటి ఈ పూలన్నీ కూడా, లేకపోతే ఇతర దేశాల నుంచి గోధుమలు ఇతర ఏమన్నా దిగుమతి చేసుకున్నప్పుడు దిగుమతిలో భాగంగా ఈ విత్తనాలన్నీ కూడా వచ్చాయనేటువంటిది మనకు చెప్తా ఉన్నారు ఈ మహాబీర విత్తనాలు. నేను చూసిన ప్రాంతాలు అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి మొత్తం కూడా ఇవే కనపడతా ఉన్నాయి. ఇప్పుడే మనం తార్ రోడ్డు ఎక్కాం. ఈ తార్ రోడ్డు మాకు భద్రాచలం అంటే బూర్గంపాడుని, ఇటు ఆంధ్రాని, అటు భద్రాచలాన్ని కనెక్ట్ చేస్తుంది. ఇటు వస్తే ములకల్పల్లి, అశ్వరావుపేట, సత్తుపల్లి వీటన్నిటిని కనెక్ట్ చేసేటువంటి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు దారి అనమాట. ఇటు చూడండి ఎంత పెద్ద చెలకో. ఇప్పుడిప్పుడే సాగులోకి వస్తూ ఉన్నాయి ఈ భూములన్నీ కూడా. ఇక్కడ కూడా కొంత తీసి అంటే మొద్దులు తీసేసి కాల్చేశారు.
అక్కడ చింత చెట్టు మునగ తీసుకొని ఉందన్నమాట చలికి. చాలా పెద్ద ప్లాట్ ఇది, ఒక 10 acres ఉంటుంది ట్రైబ్స్తో. ఇది కూడా తూర్పు పక్క ఆకాశం ఓ పెద్ద గీత గీసినట్టుగా, అది కూడా బంగారపు వర్ణంలో ఒక గీతను చూడండి ఎట్లా ఏర్పడదు అంటే తూర్పు ఇప్పుడిప్పుడే సూర్యుడు రావడానికి ప్రయత్నం చేసే క్రమంలో మరి ఆ కిరణాలకు ఆకాశం ఇంకో కొంత భాగమేమో ఎర్ర కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది, ఇంకా కొంత భాగం బంగారం వర్ణాన్ని సంతరించుకొని ఉంది. పల్లెటూళ్ళల్లో సూర్యుడికి ముందు లేసే వాళ్ళకైతేనే తెలుస్తుంది అనమాట. ఇది ఒక అద్భుతమైన దృశ్యమే ఇది. అది ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళకైతే సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ మీరు చూసేటువంటిది వెలుతురు చెట్టు. ఇదంతా వెలుతురు చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇది రియల్గా వెలుతురు చెట్టు మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద వెలుతురు చెట్లు ఇప్పుడు చాలా తక్కువ, అసలు దొరకటం లేదు, కనబడతలేదు వెలుతురు చెట్లు. ఇది వెలుతురు చెట్టు కూడా ఆయుర్వేదిక్లో మనకు పనిచేస్తూ ఉంటుంది. దీని పూలు అయితే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఎంత అందంగా ఉంటాయంటే చెప్పడానికి వీల్లేదు, ఇంత అందంగా ఉంటాయి అన్నమాట. ఈ పూలు మంచిగా బుట్టగట్టినట్టుగా చాలా అందంగా బుట్టగట్టినట్టుగా కనపడతా ఉన్నటువంటి ఇవి. ఆ తర్వాత ఇక్కడ మీకు కనపడతా ఉన్నాయి కాయలు. ఈ కాయలన్నీ కూడా, ఈ కాయలు మీకు ఐడియా లేదు, తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి. ఇది ఈశ్వర్ చెట్టు అంటాం అనమాట. ఈశ్వర్ చెట్టు తీగ అనమాట ఇదంతా. మధ్య మధ్యలో మీకు ఆ కాయలు కనపడేదంతా కూడా ఇది పాము మందుకు, పాముల విషాన్ని విరుగుడుగా పనిచేస్తుంది. చాలామంది ఆయుర్వేదం తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. ఎక్కడ పాము కాటేస్తే ఆ పాము కాటుకు విరుగుడుగా పనిచేసేటువంటి చెట్టుకు సంబంధించినటువంటి తీగ అనమాట ఇదంతా కూడా. ఈ కాయలన్నీ ఇట్లనే ఉంటాయి. దీంట్లో కూడా తెల్లీశ్వరి, నల్లీశ్వరి 2 రకాలు ఉంటాయి. ఇది మాత్రం మనకి తెల్లీశ్వర్ లాగానే కనపడతా ఉంది. ఏం లేదు, ఎంత కటిక చేదు ఉంటుంది దీనికి. ప్రతి ఎవ్రీథింగ్ అనమాట. ఆకులు కానీ, లేదనుకుంటే దాని కాండం కానీ, లేదు వేర్లు కానీ, పూర్తిగా కటిక చేదుతో కూడుకొని ఉన్నటువంటి పదార్థం అనమాట దీంట్లో నిండి ఉంటుంది. అందుకనే పాము కరిస్తే వెంటనే దీనికి సంబంధించిన వేర్లను నూరిపోస్తే ఎట్లాంటి పాము అయినా కూడా విషం పోతుంది, మనిషి సేఫ్. ఎస్, వచ్చేసాం మనం అక్కడ నుంచి, అంటే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నర్సరీ దగ్గరికి వచ్చేసాం. ఇది టేక్ చెట్టు, మా నర్సరీ మూల మీద రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. ఒక పక్క మంచు దుప్పటి అట్లనే ఉన్నది, ఇంకో పక్క ఆకాశం నుంచి సూర్యుడు బయటకు వస్తూ ఉన్నటువంటి వెలుతురుతోటి తను వస్తున్నాడని చెప్పి ఆ కిరణాలన్నీ కూడా సూర్యుడు బయటకు వస్తూ ఉన్నటువంటి సంకేతం ఇస్తూ ఉన్నటువంటిది మనకు కనపడతా ఉంది. ఇక్కడే కొబ్బరి చెట్లు అనమాట. అక్కడక్కడ ఒకటి కొబ్బరి చెట్లు వేసాం, వీటికి జామ చెట్లు కూడా వేసాం. వీటికి అన్నిటి డ్రిప్ నీళ్ళు పోతూ ఉన్నాయి. కొబ్బరి చెట్లు, చిన్న చిన్న జామ చెట్లు ఇప్పుడిప్పుడే మనం వేసాం అనమాట. ఇవన్నీ కూడా ఇంకా ఫెన్సింగ్ కూడా పూర్తి కాలేదు మాది. ఇది జామ చెట్లు అనమాట. ఈ పొడుగు అంతా కూడా ఇట్లా డ్రిప్ వేసేస్తాం అనమాట. ఎందుకంటే నీళ్ళు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కొబ్బరి చెట్లు, అక్కడ ఒక చిన్న అరటి చెట్టు కూడా కనపడతా ఉంది. ఇక్కడ కనిపించేది నారింజ. ఒక మిత్రుడు సుబ్బారావు అన్నని నాకు ప్రేమతోటి పంపించాడు ఈ నారింజ చెట్టు. చాలా బాగుంటుంది క్రాంతిభాయ్, ఎందుకంటే నువ్వు ప్రకృతి వాళ్ళు ఎప్పుడు ఉంటావు కాబట్టి అని చెప్పి నీకు నేను గిఫ్ట్గా ఇస్తా ఉన్నానని వాళ్ళ బావగారి తోటలో నర్సరీలో దట ఈ నారింజ మొక్కనైతే మనకు పంపించారు సుబ్బారావు అన్న. థ్యాంక్ యూ. ఇక్కడ తీగకు పెట్టింది ద్రాక్ష మొక్క. ఇట్లా వరుసగా మనకు మొత్తం అవే టోటల్గా ఈ పందిరికి ఇచ్చినవి కావచ్చు. ఇది కాడమల్లి, ఇది నైట్ పిను, అది మల్లె, ఇట్లా అదొకటి ఉన్నది. నిర్వహించిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయులు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. సూర్యుడు ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాడు, ఎర్రగా కనపడతా ఉన్నాడు చూడండి. పూర్తిగా బయటకు వచ్చేసాడు అనమాట చెట్ల మధ్యలో నుంచి. ఉదయించేశాడు సూర్యుడు, ఉదయించే సూర్యుడినే. అద్భుతంగా ఉంది, పూర్తిగా బయటకు వచ్చేసాడు అనమాట సూర్యుడు. ఇలాంటి దృశ్యాలని
మనం చూడాలంటే, ఇలాంటి దృశ్యాలు మనకు సాక్షాత్కరించాలంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిపెట్టి ఉండాలి. ఇది మాత్రం నిజం. చెట్ల మధ్యలో నుంచి అసలు ఆ దృశ్యం చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో.